Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, దివాళీ ముందు ట్రెడిషనల్ డే సందర్భంగా ఈరోజు మన తత్వ అకాడమీలో ఉన్నాం. కొంత లీజర్లో పనిలో పనిగా ఏదంటే మనకి జేఈ మెయిన్స్ జనవరి సెషన్ జరగబోతుంది కాబట్టి ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి విక్రమ్ దాచేపల్లి గారు తత్వ అకాడమీ ఫౌండర్ మనతో పాటు ఉన్నారన్నమాట. సార్ వచ్చేసి ఫిజిక్స్ గత 14 సంవత్సరాలుగా ఫిజిక్స్ ఐఐటి ఫౌండేషన్ ఐఐటి స్టూడెంట్స్కి జేఈ మెయిన్స్ నీట్ వీళ్ళందరికీ చెప్తున్నారు కాబట్టి కొంత మీకు ఈ వీడియో ద్వారా ఫిజిక్స్లో ఎటువంటి చాప్టర్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, ఎలా మీరు ప్రిపేర్ కావాలి, మీ స్ట్రాటజీ ఎలా ఉండాలి ఫిజిక్స్ పేపర్ మీద రేపు రాబోయేటువంటి జేఈ మెయిన్స్ జనవరి సెషన్లో అనే విషయాలు కొన్ని డిస్కస్ చేస్తే మీకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మ్యాథమెటిక్స్ తర్వాత కొంత ఇబ్బంది పడేది ఫిజిక్స్ సబ్జెక్ట్ కాబట్టి ఈ ఫిజిక్స్ సబ్జెక్ట్ గురించి పూర్తిగా తనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఆధారంగా సార్ ఇచ్చేటువంటి ఇన్పుట్స్ మీకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మొదలు పెడదాం అనమాట. సార్ ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్ సార్, హౌ ఆర్ యు? ఫైన్ సార్. సార్ ఈ గ్యాప్లో నాకు కొంత ఎందుకంటే పేరెంట్స్ స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు ఫిజిక్స్ అనేది కొంత డిసైడింగ్ ఫ్యాక్టర్ మనకి జేఈ మెయిన్స్లో. కరెక్ట్. కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫిజిక్స్ భయపడేటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే కొంత ఫిజిక్స్లో ఎక్కువ స్కోర్ చేయాలనుకునే వాళ్ళు కావచ్చు, ఈ టోటల్గా జేఈ మెయిన్స్లో వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఏ చాప్టర్ మీద కొంచెం వాళ్ళు ఫోకస్ చేయాలి, నెగిటివ్ మార్క్స్ రాకుండా ఎలా చేసుకోవాలనేది కొంత నాకు చెప్తే మన సబ్స్క్రైబర్స్ అందరు కూడా ఉపయోగపడుతుంది. షూర్ సార్, డెఫినెట్లీ. సో జేఈ మెయిన్ ఇప్పుడు అందరూ ఈ జనవరి సెషన్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో దాంట్లో యూజువలీ ఫిజిక్స్ అనేది ఒక ఛాలెంజింగ్ పార్ట్. సో డెఫినెట్లీ సో మనం కొంచెం డీటెయిల్డ్గా చాప్టర్ వైజ్ ప్రతి చాప్టర్లో కూడా ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనే ఆస్పెక్ట్ లో మనం మాట్లాడుకుంటాం. ఓకే సార్, ఇంకా హ్యాపీ. యా, సో దట్ స్టూడెంట్స్ కి బెనిఫిట్ అవుతుంది మనం మాట్లాడుకునే ఈ టాపిక్ ఈ రోజు. ఓకే సార్. సో వాళ్ళకి నెక్స్ట్ 2 months లో వాళ్ళ ప్రిపరేషన్ కి చాలా బెనిఫిట్ అవుతుంది. ఓకే. ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సిలబస్ ని మనం 4 భాగాలుగా చూద్దాం. ఫస్ట్ ఇయర్ 2 భాగాలు, సెకండ్ ఇయర్ 2 భాగాలు. ఓకే. ఫస్ట్ ఇయర్ లో మెకానిక్స్ ఒక భాగం అయితే హీట్ అండ్ థర్మోడైనమిక్స్ అనేది 2వ భాగం. ఓకే. సో మొత్తం ఫిజిక్స్ సిలబస్ లో ఫిజిక్స్ టఫ్ అని అందరూ అంటుంటారు కదా, అది కేవలం ఈ మెకానిక్స్ వల్ల అనమాట. అది ఫస్ట్ ఇయర్ లోనే ఫస్ట్ మనం మెకానిక్స్ తోటే స్టార్ట్ చేస్తాం కాబట్టి అది టఫెస్ట్ పార్ట్. కాబట్టి చాలా మందికి ఫిజిక్స్ టఫ్ అనే ఒక అపోహ క్రియేట్ అయిపోతుంది ఫస్ట్ లోనే, ఇంకా తర్వాత వాళ్ళు వదిలేస్తారు. కాకపోతే మెకానిక్స్ తో కంపేర్ చేస్తే హీట్ అండ్ థర్మోడైనమిక్స్ చాలా చాలా ఈజీ. ఓకే. దాంట్లో నుంచి హీట్ అండ్ థర్మోడైనమిక్స్ పార్ట్ నుంచి ఈ 25 లో ఒక 2 క్వశ్చన్స్ వస్తాయి. 2 questions. సో ఈజీ. యా. అండ్ సెకండ్ ఇయర్ 2 భాగాలకు మనం వస్తే ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం ఒక భాగం, ఆప్టిక్స్ అండ్ మోడర్న్ ఫిజిక్స్ ఇంకొక భాగం. ఓకే. ఈ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ అంతా కూడా ఫస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే చాలా ఈజీ అండ్ స్కోరింగ్. ఫస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే మంచిగా స్కోర్ చేయొచ్చు పిల్లలు. ఈ మెకానిక్స్ లో ఏదైతే అనాలిసిస్ డీప్ అండర్స్టాండింగ్ అవసరం ఉంటుందో ఈ సెకండ్ ఇయర్ టాపిక్స్ కి అంతగా అవసరం ఉండదు. ఓకే. సో కాకపోతే పిల్లలు ముందే ఈ ఫోబియా తెచ్చుకొని సెకండ్ ఇయర్ వదిలేయకూడదు. ఓకే. సో నా సజెషన్ ఏంటంటే ఈ నెక్స్ట్ 2 months కూడా ఫస్ట్ సెకండ్ ఇయర్ టాపిక్స్ అంటే సిలబస్ ఆల్మోస్ట్ అందరికి అయిపోవడానికి వచ్చింది. ఓకే. సో వాళ్ళకి ఇప్పుడు రివిజన్ అండ్ టెస్ట్లు పెట్టే సమయం కాబట్టి మొట్టమొదట సెకండ్ ఇయర్ టాపిక్స్ అన్ని వాళ్ళు బాగా థరోగా బ్రషప్ చేసుకొని తర్వాత మెకానిక్స్ పార్ట్కి రావడం అనేది ఉత్తమం ఈ టైంలో. ఈ సెకండ్ ఇయర్ లో కూడా ఈ ఆప్టిక్స్ అండ్ మోడర్న్ ఫిజిక్స్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఈజీ అనమాట. ఓకే. రిలేటివ్లీ. సో అది కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదివితే అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసేయచ్చు ఆ ఏరియా నుంచి. సో ఇప్పుడు మనం 25 questions జేఈ మెయిన్ లో ఒక 12 questions 11 to 12 questions ఫస్ట్ ఇయర్ టాపిక్స్ నుంచి వస్తాయి. ఒక 13 to 14 questions సెకండ్ ఇయర్ టాపిక్ నుంచి వస్తాయి మనం హిస్టరీ అంతా చూసుకున్నట్టు. ఓకే. సో సెకండ్ ఇయర్ లో మళ్ళీ ఈ 13 to 14 questions లో ఒక 4 questions ఈ మోడర్న్ ఫిజిక్స్ అనే ఏరియా నుంచి వస్తాయి. ఓకే. చాలా ఈజీ. సో హీట్ అండ్ థర్మోడైనమిక్స్ నుంచి ఒక 2, మోడర్న్ ఫిజిక్స్ నుంచి ఒక 4, అక్కడే 6 questions మళ్ళీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎవరైనా చేయొచ్చు. ఫిజిక్స్ లో అంత స్ట్రాంగ్ లేను అనుకునే వాళ్ళు కూడా చేయొచ్చు.
సో ఈ ఏరియాస్ మాత్రం అసలు వదిలిపెట్టకు. ఖచ్చితంగా 6 చేసేవి కాబట్టి వాటిని ఫస్ట్ ఈ 2 months లో ఫస్ట్ మనం ఈ ప్రిపరేషన్ మొదలు పెట్టేటప్పుడు సెకండ్ ఇయర్ లో ఉన్న ఈజీ టాపిక్స్ అన్ని మనం ఫస్ట్ అవి వచ్చారావో చూసుకుందాం. ఓకే, అవి రాకుంటే వేరే టాపిక్స్కి వెళ్ళడం అనేది పాయింట్లెస్. అంతే. అవి ఫస్ట్ అండ్ చాలా చిన్న చిన్న చాప్టర్స్ అవి. ఇప్పుడు మోడర్న్ ఫిజిక్స్ మనం తీసుకుంటే దాంట్లో ఆటమ్స్ అని ఒక చాప్టర్ ఉంది, ఆటమిక్ ఫిజిక్స్. ఓకే. సో అంటే ఈ ఆటమిక్ స్ట్రక్చర్ ని ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇదే చాప్టర్ వీళ్ళకి ఫస్ట్ ఇయర్ లో కెమిస్ట్రీలో ఉంటుంది, ఆటమిక్ స్ట్రక్చర్. ఓకే. ఈ ఫిజిక్స్ లో ఈ టాపిక్ చదవడం వల్ల కెమిస్ట్రీ ఒక క్వశ్చన్ చేయొచ్చు వాళ్ళు. ఫిజిక్స్ లో ఒక క్వశ్చన్ తో పాటు కెమిస్ట్రీలో కూడా ఒక క్వశ్చన్ దాని నుంచి వస్తుంది ఖచ్చితంగా. సో ఈ రిడ్బర్గ్స్ ఈక్వేషన్ అని ఒకటి ఉంటుంది, ఫైండింగ్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ఎమిటెడ్. ఒక ఆటమ్ లో ఈ ఆటమిక్ ఫిజిక్స్ లో కెమిస్ట్రీ ఒక ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అయినప్పుడు డి ఎగ్జైట్ అయినప్పుడు ఎమిట్ అయ్యే లైట్ వేవ్ లెంత్ కనుక్కోవడానికి ఒక రిడ్బర్గ్స్ ఈక్వేషన్ ఉంటుంది. అది కెమిస్ట్రీలో ఉంది, ఫిజిక్స్ లో ఉంది. చాలా సింపుల్, ఖచ్చితంగా క్వశ్చన్ దాని నుంచే వస్తుంది. ఆటమిక్ ఫిజిక్స్ లో వేవ్ లెంత్ క్వశ్చన్ వస్తుంది. వేవ్ లెంత్ కనుక్కోవడం, వేవ్ లెంత్ ఆఫ్ ది ఫోటాన్ దట్ ఈస్ ఎమిటెడ్ when an electron is de-excited from n is equal to 4 state to n is equal to 1 state, ground state కి de-excite అయినప్పుడు. ఓకే. సో ప్లస్ దీంట్లో మన హైడ్రోజన్ స్పెక్ట్రమ్ మీద లైమన్ సిరీస్, బామర్ సిరీస్, ఈ సిరీస్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. ఓకే. సో ఈ వేవ్ లెంత్ కనుక్కోవడం కానీ ఈ సిరీస్ మీద డెఫినెట్లీ ఒక క్వశ్చన్ వస్తుంది. కెమిస్ట్రీలో కూడా ఖచ్చితంగా ఒకటి వస్తుంది. 3 questions అయిపోయినాయి ఇక్కడ. సో ఈ చాప్టర్ అనేది ఇంపార్టెంట్, చాలా సులువుగా నేర్చుకొని వాళ్ళు చేసేయచ్చు. ఓకే. రెండవది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ మొత్తం కూడా ఒకటే ఒక ఈక్వేషన్ అంతే. చాప్టర్ మొత్తం ఒక ఈక్వేషన్ అంతే. ఆ ఈక్వేషన్ ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఆ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా చేయొచ్చు. ఓకే. ఈక్వేషన్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ముందు అది అర్థం చేసుకోవాలి. అదంతే. సో 3 terms ఉంటాయి. ఆ 3 terms అర్థం చేసుకోవాలి. ఎనర్జీ గివెన్ ఉంటుంది, వర్క్ ఫంక్షన్ ఉంటుంది, మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఫోటాన్ ఆర్ ఎమిటెడ్ ఎలక్ట్రాన్. ఓకే. అంటే లైట్ మెటల్ మీద పడ్డప్పుడు ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతాయి, వాటి మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ. ఇది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, సింపుల్ కాన్సెప్ట్. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ ఒకటి సరిగ్గా నేర్చుకుంటే దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ చేసేయచ్చు. అండ్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ నుంచి. తర్వాత న్యూక్లియర్ ఫిజిక్స్ అని ఒక చాప్టర్ ఉంది. ఓకే సార్. ఇవన్నీ చిన్న చిన్న చాప్టర్స్. ఈ న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఈ బైండింగ్ ఎనర్జీ మీద ఒక క్వశ్చన్ వస్తుంది. ఒక న్యూక్లియర్ రియాక్షన్, యాక్చువల్లీ ఇంతకు ముందు మనకు రేడియో యాక్టివిటీ అనేది ఉండేది, కానీ అది జేఈ మెయిన్ సిలబస్ నుంచి తీసేశారు. సో ఇంకా కొంచెం తగ్గిపోయింది ఆ చాప్టర్. బైండింగ్ ఎనర్జీ మీద ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే. ఆ బైండింగ్ ఎనర్జీ ఏంటి, బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఏంటి అనే డెఫినేషన్స్, ఒక బేసిక్ న్యూక్లియర్ రియాక్షన్ ఎలా ఉంటుంది, దాన్ని బట్టి మనం బైండింగ్ ఎనర్జీ ఎలా కనుక్కోవాలి. సో ఈ చాప్టర్ అంతా కూడా ఈ బైండింగ్ ఎనర్జీ క్యాలిక్యులేషన్ లో ఉంటుంది. ఓకే. అది నేర్చుకుంటే ఈ చాప్టర్ అయిపోతుంది. ఎవరైనా కూడా ఒక రోజు ఈ చాప్టర్ మీద కూర్చుంటే అయిపోతుంది. ఈ చాప్టర్ కి ఒక స్టూడెంట్ కేటాయించాల్సిన టైం ఒక్క రోజు మాత్రం, జస్ట్ ఒక రోజు. ఇందాక చెప్పినట్టు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కూడా ఒక రోజు. ఓకే. ఆటమిక్ ఫిజిక్స్ కి ఒక్క రోజు. అంటే ఒక రోజుకి దాని మీద కూర్చుంటే ఒక మార్క్ వచ్చినట్టు ఇంకా అయిపోతుంది. ఆ చాప్టర్ అంతా అయిపోతుంది. చాలా చిన్నది, ఈజీ. సో ఇవన్నీ మనం ఈజీ ఏరియాస్ అనమాట. ఇంకోటి డ్యూయల్ నేచర్ అని ఇంకొక చిన్న చాప్టర్ ఉంది. దాంట్లో డి బ్రాయిస్ ఈక్వేషన్ ఒకటి ఉంది. డి బ్రాయిస్ వేవ్ లెంత్ కనుక్కోవడం ఒక చిన్న ఈక్వేషన్ అది. సో నేను చెప్తున్నప్పుడు దాని స్టూడెంట్స్ ఈజీగా నేను దేని గురించి మాట్లాడుతున్నానో వాళ్ళకు అర్థం అవుతుంది ఆ టర్మ్స్ బట్టి. ఓకే. దాని మీద ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇది కెమిస్ట్రీలో కూడా ఉంది. డి బ్రాయ్ వేవ్ లెంత్ క్యాలిక్యులేట్ చేయడం అనేది కెమిస్ట్రీలో కూడా ఉంది. సో రెండు విధాలుగా అడ్వాంటేజ్. సో ఈ మోడర్న్ ఫిజిక్స్ మొత్తంలో ఈ 4 చాప్టర్స్ సరిగ్గా నేర్చుకుంటే అయిపోయింది.
నాలుగు ఎంత క్వశ్చన్స్, స్కోర్ చేస్తారు? 4 క్వశ్చన్స్, 4 క్వశ్చన్స్, ఒకటి కెమిస్ట్రీలో 5 క్వశ్చన్స్. 5 క్వశ్చన్స్ అనుకోండి. కెమిస్ట్రీలో అది అడ్వాంటేజ్, ఇంకా అది బోనస్ అనమాట. అది బోనస్. కెమిస్ట్రీలో 1 or 2 కూడా రావచ్చు. డీప్ వాయిస్ వేవ్ లెంత్ వస్తే ఇంకా 2 వచ్చినట్టు. ఓకే ఓకే. చదువు వల్ల ఇది ఈ చాప్టర్ అడ్వాంటేజ్. నేను మనం మాట్లాడుకున్నట్టు ఒక్కొక్క చిన్న చాప్టర్ ఒక రోజు వేసుకున్నా కూడా మాక్సిమం 4 days లో ఈ మోడర్న్ ఫిజిక్స్ అంతా అయిపోతుంది. 4 days ఆర్ మాక్సిమం 5 days అంతే. సో దీనికి మించి ఇంకా దాని మీద టైం పెట్టాల్సిన అవసరం లేదు. సో స్టూడెంట్స్ అందరూ కూడా నా సజెషన్ ఏంటంటే ఈ 4 chapters థరోగా నేర్చుకుంటే స్కోరింగ్. ఒకసారి చెప్పండి మళ్ళీ. 4 chapters. అటామిక్ ఫిజిక్స్, డ్యూయల్ నేచర్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, న్యూక్లియర్ ఫిజిక్స్, 4 ముందు కంప్లీట్ చేశారు. ఓకే, ఈజీ చాప్టర్స్. సో ఇది ఒక పక్కన పెట్టుకుందాం. తర్వాత ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అనే భాగానికి వద్దాం. చాలా వెయిటేజ్ ఉంది. ఇక్కడ 4 క్వశ్చన్స్ అయిపోతే సెకండ్ ఇయర్ లో మిగతా 9 క్వశ్చన్స్ ఈ ఏరియా నుంచే వస్తాయి. ఓకే ఓకే. ఎవరైతే ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం స్ట్రాంగ్ గా ఉంటారో వాళ్ళు మోర్ దాన్ 50% అయిపోయింది. అంతే కదా సార్? అక్కడ 4, ఇక్కడ 9. ఆ 9లో ఒక 5 చేసినా కూడా దే ఆర్ సక్సెస్ఫుల్. అంతే. ఇన్ జేఈఈ మెయిన్ ఫిజిక్స్ లో. అండ్ ఎస్పెషల్లీ 2025 పేపర్ కానీ 2024 పేపర్ కానీ మనం చూసుకున్నట్టయితే ఫిజిక్స్ అన్యూజువల్లీ ఈజీగా వచ్చింది. అవును, కొంత కెమిస్ట్రీ ఇబ్బంది పెట్టింది లాస్ట్. ఫిజిక్స్ ఈజీగా వచ్చింది. అలాంటి పేపర్ వస్తే ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ తరోగా చదువుకుంటే డెఫినెట్లీ బాగా స్కోర్ చేయొచ్చు. నా చిన్నది ఇంటరప్షన్ సార్ మీకు. ఈ గత 4-5 years లో ఏ పేపర్ కొంచెం టఫ్ ఉంది, అది ఏది సాల్వ్ చేస్తే బెటర్ సార్? ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూస్తే ఫిజిక్స్ టఫ్ అంటారా? ఫిజిక్స్ టఫ్ 2024 కు ముందు నుండి మంచి పేపర్స్ వచ్చాయి. ఓకే ఓకే. నాకు తెలిసి 23 బాగా మంచిగా స్టాండర్డ్ క్వశ్చన్స్. ఈ 24-25 23 కూడా కొంచెం ఈజీగానే వచ్చింది. ఓకే. సో 23 కొంచెం బాగానే వచ్చింది. 24-25 కాస్త రిలేటివ్లీ ఈజీగా వేయడం స్టార్ట్ చేశారు. అంటే ఇవి మనం ఇప్పుడు చాలా మంది మాక్ టెస్ట్లు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూస్తూ ఉంటారు కదా సార్, అది ఎప్పుడు చదివితే బెటర్? సిలబస్ ప్రిపరేషన్ తర్వాత ఈ మాక్ టెస్ట్ ఎప్పుడు అంటే ఈ రివిజన్ టైంలోనే PYQs చేయడానికి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి దిస్ ఇస్ ద రైట్ టైం. సిలబస్ అంతా అయిపోయిన తర్వాత ఏదైతే రివిజన్ గా మనం అనుకుంటున్నామో ఈ రివిజన్ పీరియడ్ లో ప్రతి ఇన్స్టిట్యూషన్ లో కూడా పార్ట్ టెస్ట్ అండ్ మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఇనిషియల్లీ ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 3 chapters అలా పార్ట్ టెస్ట్లు ఉంటాయి. అదంతా అయిపోయిన తర్వాత ఫుల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్లు కానీ మాక్ టెస్ట్లు కానీ పెడుతుంటారు. ఈ టైంలో రివిజన్ చేస్తున్నప్పుడు ఒకసారి ఆల్రెడీ వాళ్ళు చదివి దాని మీద ఎగ్జామ్స్ రాసి కొంతవరకు పట్టు సాధించి ఉంటారు పిల్లలు. లేదా కొన్ని వీక్ ఏరియాస్ ఉన్నా మళ్ళీ ఒక అవకాశం రివిజన్ లో వచ్చింది కాబట్టి క్లాస్ లో టీచర్ కొంత రివైజ్ చేస్తూ ఉంటాడు, వీళ్ళు మళ్ళీ కొంత చదువుతుంటారు. ఈ టైంలో వాళ్ళకు ఎంతవరకు వచ్చింది అని చెక్ చేసుకోవడానికి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేయడం మంచిది. ఓకే. సో రకరకాల పబ్లికేషన్స్ లో ఈ రోజు లాస్ట్ 35 years నుంచి క్వశ్చన్ పేపర్స్ మనకు బుక్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ప్రీవియస్ 35 years. సో ఏ బుక్ స్టోర్కి వెళ్ళినా దొరుకుతుంది. ఓకే. అండ్ లైక్ కొన్ని కాలేజెస్ లో మెటీరియల్ లోనే ఇస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే తత్వాలో అయితే తత్వ మెటీరియల్ లోనే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇస్తున్నాం. ప్రతి చాప్టర్ లో కూడా PYQs ఉంటాయి. సో వాళ్ళ మెటీరియల్ లోనే చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మెటీరియల్ లేకపోయినా ఇది ఈజీగా దొరుకుతాయి బయట, ఆర్ ఇంటర్నెట్ లో కూడా ఉంటాయి. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో ఆ చాప్టర్ వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చాక ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు అవి చేయగలుగుతున్నారు అంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట పిల్లలకి. అండ్ డెఫినెట్లీ అవి చేయగలుగుతున్నప్పుడు ఇంకా ముందు వచ్చే క్వశ్చన్స్ కూడా సర్టన్లీ వాళ్ళు చేసేస్తారు. సో దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ PYQs. ఈ NCERT బుక్స్ తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి కదా సార్, అంటే వీటిలోంచి కూడా వస్తాయి అనేది అంటా ఉంటారు, నెగ్లెక్ట్ చేయొద్దని. అంటే ఓవర్ ఫ్యూ ఇయర్స్ NCERT నుంచి కొంతవరకు కొన్ని 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయి అంతే. అలా అని చెప్పి ఫిజిక్స్ కి జస్ట్ NCERT బుక్ చదువుకుంటూ వెళ్ళిపోతే క్రాక్ చేయొచ్చు అంటే సరిపోదు. ఎందుకంటే ఈ పర్టికులర్ JEE మెయిన్ ప్రిపరేషన్ కి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి సార్ ప్రతి చాప్టర్ లో కూడా. అంటే మనం లాస్ట్ 15-20 years నుంచి క్వశ్చన్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి.
సో అలాంటి మోడల్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఎన్సీఆర్టీలో కాన్సెప్ట్స్ ఇస్తారు, ప్రాక్టీస్ కి కొన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఇస్తారు, కానీ అన్ని మోడల్స్ కవర్ అవ్వవు. ఓకే ఓకే. సో కొంతవరకు క్లాస్ రూమ్ లో ఆ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, కొంతవరకు వాళ్ళు వాళ్ళ మెటీరియల్ నుంచి నేర్చుకుంటారు. ఇవన్నీ చేసినప్పటికీ ఒక కొత్త మోడల్ రావచ్చు పేపర్ లో. ఒకవేళ బాగా మంచి పేపర్ ఇద్దాం, ఇన్నోవేటివ్ గా ఇద్దామని ఆ క్వశ్చన్ పేపర్ సెట్ చేసి అతను అనుకుంటే ఒక కొత్త మోడల్ రావచ్చు, చెప్పలేరు. బట్ ఇన్ని మోడల్స్ ప్రాక్టీస్ చేసిన స్టూడెంట్ కి అది కొంచెం తెలివిగా ఆలోచించి అది క్రాక్ చేయగలదు. సో ఓన్లీ ఎన్సీఆర్టీ సరిపోతుందా అంటే ఫిజిక్స్ వరకు అయితే సరిపోదు, బట్ కెమిస్ట్రీకి ఎస్ ఎన్సీఆర్టీ సరిపోతుంది. ఎన్సీఆర్టీ బాగా చదివితే కెమిస్ట్రీ వరకు చేసేయచ్చు, ఎస్పెషల్లీ ఇన్ఆర్గానిక్ కానీ ఆర్గానిక్ కానీ. సో బట్ కెమిస్ట్రీకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ హెల్ప్ చేసినంత ఫిజిక్స్ కి చేయకపోవచ్చు. ఇప్పుడు 25 క్వశ్చన్స్ లో ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే మనం పెడితే 4 మార్కులు, పెట్టకపోతే -1 కదా అని చెప్పేసి కొంత టెంప్ట్ అవుతా ఉంటారు సార్. ఇక్కడ ఎట్లా వీళ్ళు సేఫ్ గా ఉండాలి, ఎట్లా రాని క్వశ్చన్స్ పట్ల మీ సజెషన్ ఏంటి సార్? ఫస్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు స్టూడెంట్స్ కి ఒక మైండ్ సెట్ కావాలి సార్. టెంప్ట్ అయ్యి నాకు ఇది ఆన్సర్ అనిపిస్తుంది అనే స్టేట్ లో ఉండి పెట్టినప్పుడు 90% ఆఫ్ ద టైమ్స్ దే గో రాంగ్. 10% ఏదో లక్ లో అది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా టెంప్టేషన్స్ తో పెట్టి వాళ్ళు పెట్టిన అన్ని కరెక్ట్ అవి. ఎందుకంటే ఒక టెంప్టేషన్ తో పెట్టినప్పుడు ఒక క్వశ్చన్ రిస్క్ తీసుకోవచ్చు, లేదా మాక్సిమం 2, 1 or 2 అంతే. ఒక్కటి అది అంటే ఒక 2 ఆప్షన్స్ లో ఇది స్ట్రాంగ్ గా ఏదన్నా ఇంట్యూషన్ తో అనిపిస్తే పట్టు ఉండి, అది కూడా కాన్సెప్చువల్లీ స్ట్రెంత్ ఉంటేనే. అంతేగాని నాకేదో అనిపిస్తుంది అని అలా అన్ని తర్వాత అన్ని క్వశ్చన్స్ అలాగే అనిపిస్తాయి, దెన్ డెఫినెట్లీ దిల్ ఫెయిల్ ఇన్ దట్ ఎగ్జామ్. రాని క్వశ్చన్స్ జోలికి పోకపోవడమే మంచిది. ఏదైతే ఖచ్చితంగా నాకు ఈ ఆన్సర్ తెలుసు, ఇదే దీని ఆన్సర్, ఏ స్టూడెంట్ అయితే అలాంటి ప్రాక్టీస్ చేస్తాడో తెలిసిపోతుంటది, ఆ క్వశ్చన్ చేసేటప్పుడే తెలిసిపోతుంటది ఇది రైట్ ఆన్సర్ అని. అన్లెస్ ఎక్స్ట్రీమ్ కేసులో ఏదైనా సిల్లీ క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసి వేరే ఆన్సర్ పెడితే తప్ప మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ అది ఇదే కరెక్ట్ ఆన్సర్ అని తెలిసిపోతుంటుంది. సో అది ఆ స్టూడెంట్ యొక్క లెవెల్ ఆఫ్ ప్రాక్టీస్ ని బట్టి ఉంటుంది అలా కరెక్ట్ ఆన్సర్ ని ఫిగర్ అవుట్ చేయడం అనేది. కానీ నా సజెషన్ అయితే 25 క్వశ్చన్స్ లో 5 వచ్చాయి అనుకోండి, ఆ 5 అటెంప్ట్ చేసి రావడం బెటర్. అంతే తీసుకోవాలి, ఎందుకంటే ఆ రోజు పేపర్ ఈజీయా టఫ్ అనేది బయటకు వచ్చేదాకా తెలియదు. అండ్ నెగటివ్ మార్కింగ్ ఒకసారి అంటే మనం గెస్ చేసుకుంటూ పోతే అన్ని రాంగ్ అయిపోయే అవకాశం ఉంది. ఈ సబ్జెక్ట్ కాకుండా మిగతా కూడా అట్లా అన్ని పోతాయి. సో అస్సలు అది నేను సజెస్ట్ చేయను. అండ్ దిస్ ఇస్ ఈ నెగటివ్ మార్కింగ్ పెట్టింది కూడా కాన్సెప్ట్స్ బాగా నేర్చుకొని మంచి లాజికల్ స్కిల్ ఉన్న స్టూడెంట్స్ ని ఫిల్టర్ చేయడానికి. అంతే. నాకెవరో చెప్పారు సార్, అసలు ఈ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ అనేది ఎక్కువ మంది రిజెక్ట్ చేయడానికే వాళ్ళు పెట్టే సక్సెస్ కావడానికి అది రిజెక్షన్ కోసమే వాళ్ళు క్వశ్చన్లు ఇస్తారని చెప్పేసి. ఏమీ రాకపోతే బెటర్, ఏదో సగం తెలుసుకొని నెగిటివ్ మార్క్ పెట్టడం కంటే ఏమీ రాకుంటే 0 వస్తుంది. సగం తెలుసుకోవడం వల్ల -1 వస్తుంది. సో అందుకే నా క్లాస్ లో కూడా స్టూడెంట్స్ కి ఏదైనా నేర్చుకుంటే ఖచ్చితంగా నేర్చుకోండి, లేకపోతే మొత్తానికి వదిలేయండి, కానీ సగం నేర్చుకోవద్దని చెప్తాను. సో ఈ ప్రిపరేషన్ కి ఖచ్చితంగా క్లియర్ గా ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సార్ మోడర్న్ ఫిజిక్స్ గురించి చెప్పారు, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం మీద ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు? మనం ఇందాక మాట్లాడుతున్నట్టు ఈ ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం ఏరియా నుంచి అరౌండ్ 9 క్వశ్చన్స్ వచ్చే 9 to 10 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో ఈ ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం మొత్తం ఈ భాగంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని ఒక చిన్న చాప్టర్ ఉంది. ఓకే. ఆ చాప్టర్ మొత్తం కూడా ఒక 3-4 పేజీలే ఉంటుంది. జస్ట్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ నేర్చుకోవాలి. దాంట్లో నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది, చాలా ఈజీ క్వశ్చన్. సో చాలా మంది స్టూడెంట్స్ కూడా ఈ చాప్టర్ని ఇగ్నోర్ చేసేస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ చాప్టర్ అర్థం కావడానికి ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం మొత్తం రావాలి, అప్పుడు ఈ చాప్టర్ సులువుగా అర్థమవుతుంది. సో ఈ చాప్టర్ వరకు రావడానికి ఫస్ట్ మనం ఎలక్ట్రిసిటీ నుంచి రివిజన్ స్టార్ట్ చేయాలి. ఎలక్ట్రిసిటీ భాగంతో కంపేర్ చేస్తే మ్యాగ్నెటిజం ఈజీ స్కోరింగ్. ఓకే.
కాకపోతే మనం ఫస్ట్ ఒక ఆర్డర్లో రావాలి కాబట్టి రివిజన్లో ఫస్ట్ ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ అనే భాగంలో ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ రెండు ఉన్నాయి. సో ఎలక్ట్రోస్టాటిక్స్ దగ్గరకు వచ్చే వరకు పొటెన్షియల్ మీద ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది డెఫినెట్లీ. సో ఓవర్ ద ఇయర్స్ నేను క్వశ్చన్ పేపర్ని అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనే కాన్సెప్ట్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఖచ్చితంగా మీరు స్టూడెంట్స్ అందరూ కూడా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనే కాన్సెప్ట్ని బాగా నేర్చుకొని దాని మీద సఫిషియంట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. దాని తర్వాత గాస్ లా అని ఒక చాప్టర్ ఉంది, దాంట్లో ఒక క్వశ్చన్ వస్తుంది గాస్ లా మీద, డెఫినెట్లీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఒకవేళ దాంట్లో నుంచి రాకపోయినా ఆ అప్లికేషన్ బేస్డ్ అయి ఉన్న కెపాసిటర్స్ అనే చాప్టర్ ఒకటి ఉంది, ఆ కెపాసిటర్స్ మీద డెఫినెట్లీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే. సో ఈ పొటెన్షియల్ అనే కాన్సెప్ట్ బాగా అర్థం అవుతే గాస్ లా అర్థం అవుతుంది. గాస్ లా అనేది బాగా చేయగలిగితే కెపాసిటర్స్ బాగా చేయగలరు. ఇవన్నీ లింక్డ్ అప్ అన్నమాట. ఓకే. సో ఈ ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం లో ప్రాబ్లం ఏంటంటే ఏదో ఒక చాప్టర్ మధ్యలో నుంచి తీసుకొని రివైజ్ చేసేటట్టు ఉండదు, లింక్ అప్ ఇక అన్ని ఒక చైన్ లాగా ఉంటుంది. అన్ని ఒక్కొక్కటి మనం లింక్స్ అన్ని కరెక్ట్ గా పేర్చుకుంటూ రావాలి. సో ఫస్ట్ ఆ పొటెన్షియల్ అనే కాన్సెప్ట్ నేర్చుకొని గాస్ లా బాగా నేర్చుకొని అర్థం చేసుకొని కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి కెపాసిటర్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. కొంచెం ట్రిక్కీ చాప్టర్ అది, దాంట్లోంచి కొంచెం ట్రిక్కీ క్వశ్చనే వస్తుంది వచ్చిన క్వశ్చన్ కూడా. సో ఎప్పుడైతే కొంచెం ఆ చాప్టర్ మీద పట్టు ఉంటుందో ఆ క్వశ్చన్ చేయగలుగుతారు. దాని మీద పట్టు లేకుండా ఏదో ఒక 2-3 ఫార్ములాలు గుర్తుంటే మాత్రం అది చేయలేరు. ఇది మోడర్న్ ఫిజిక్స్ లాగా కాదు. మోడర్న్ ఫిజిక్స్ కి చాప్టర్ కి ఒక ఈక్వేషన్ ఉంటుంది, అది మాత్రం నేర్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొంచెం మనం లాజిక్ ఎక్కువ వాడాల్సిన అవసరం ఉందన్నమాట. సో కెపాసిటర్ అయిపోయిన తర్వాత కరెంట్ ఎలక్ట్రిసిటీ అని ఒక చాప్టర్ ఉంది. కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఒక సింపుల్ సర్క్యూట్ ఇస్తే ఈచ్ బ్రాంచ్ లో కరెంట్ ఎలా కనుక్కోవాలి, మోస్ట్లీ దీని మీదే క్వశ్చన్ వస్తుంది. ఒక సింపుల్ సర్క్యూట్ ఇచ్చి ఆ కరెంట్ ఒక్కొక్క బ్రాంచ్ లో ఎలా డివైడ్ అవుతుంది, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఏంటి, ఈ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్ వస్తుంది. యాక్చువల్లీ ఇంతకు ముందు పొటెన్షియోమీటర్ ఉండేది, బట్ ఇప్పుడు పొటెన్షియోమీటర్ అనే కాన్సెప్ట్ డిలీట్ చేశారు. కానీ సర్ప్రైజింగ్లీ మన 2025 పేపర్ చూసుకుంటే ఒక 2 క్వశ్చన్స్ డిలీటెడ్ సిలబస్ నుంచి కూడా వచ్చాయి. ఓకే. సో మనం ఆ పొటెన్షియోమీటర్ కూడా నేను వదిలేయొద్దని చెప్తున్నాను స్టూడెంట్స్ కి. సో పొటెన్షియోమీటర్ సర్క్యూట్ కూడా నేర్చుకుంటే, ఎందుకంటే కరెంట్ ఎలక్ట్రిసిటీలో భాగంగా ఒక సర్క్యూట్ ఇచ్చారు కానీ అది పొటెన్షియోమీటర్ సర్క్యూట్. సో అది కూడా అంత దాకా వచ్చినప్పుడు ఒక 1% డీవియేషన్ తీసుకొని అది కూడా నేర్చుకోవడం బెటర్ అనేది నా సజెషన్. ఓకే సార్. ఎప్పుడైతే కెపాసిటర్స్ అయిపోతుందో ఇంకా ఈజీ చాప్టర్స్ మొదలవుతాయి. కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి కొంచెం ఈజీ. సో కరెంట్ ఎలక్ట్రిసిటీ అస్సలు వదిలేయకుండా బేసిక్ సర్క్యూట్ ఎలా సాల్వ్ చేయాలి, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఏంటి, వీలైతే పొటెన్షియోమీటర్ నేర్చుకుంటే ఆ దాంట్లో నుంచి ఖచ్చితంగా వచ్చే 1-2 క్వశ్చన్స్ హ్యాపీగా సాల్వ్ చేయగలుగుతారు. 2025లో 25 పేపర్లో జేఈ మెయిన్ పేపర్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని షిఫ్ట్స్ లో ఈ వెయిటేజ్ అనేది అన్ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే చాప్టర్ నుంచి 2-3 క్వశ్చన్స్ రావడం, కెపాసిటర్స్ నుంచి అసలు ఏ క్వశ్చన్ రాకపోవడం. ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ఈ చాప్టర్స్ కాదు, అంటే అన్ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి క్వశ్చన్స్. మేబీ ఆన్లైన్ ఎగ్జామ్ ఇంజిన్ ఎలా వర్క్ అయిందో తెలియదు, ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ కాలేదు. ఎందుకంటే ఒకే చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చే బదులు ఉన్న 25 క్వశ్చన్స్ లో డిఫరెంట్ చాప్టర్స్ ఇవ్వడం వల్లే స్టూడెంట్ పొటెన్షియల్ ఏంటో మనకు అర్థం అవుతుంది. సో 25లో అదొక్కటి నాకు యాక్చువల్లీ నచ్చలేదు, అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చాప్టర్స్. ఎందుకంటే ఆ చాప్టరే సరిగ్గా రాలేదనుకోండి స్టూడెంట్స్ కి ఇబ్బంది పడతారు, లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను చెప్పిన ఆర్డర్ లో ఖచ్చితంగా ఒక్కొక్క చాప్టర్ నుంచి నేను చెప్పే ఈ ఏరియాస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో కరెంట్ ఎలక్ట్రిసిటీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన ఎలక్ట్రిసిటీ అనేది అయిపోయింది. మ్యాగ్నెటిజం అనేది రిలేటివ్లీ ఈజీ. ఈ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం లో బియాట్ సవర్ట్ లా అని ఒకటి ఉంది. దాని మీద ఒక కరెంట్ క్యారింగ్ వైర్ కానీ కరెంట్ క్యారింగ్ లూప్ కానీ ఇచ్చినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవడం మీద ఒక క్వశ్చన్ వస్తుంది.
బిఆర్ట్స్ అవార్డ్లో అప్లై చేసి మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ సర్క్యులర్ కరెంట్ క్యారింగ్ లూప్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ వైర్, ఈ కొన్ని మోడల్స్ ఉన్నాయి, ఫిక్స్డ్ మోడల్స్. ఆ మోడల్స్ యొక్క కాంబినేషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఖచ్చితంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్, దీని మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. మీరు ఏ పేపర్ అయినా తీసి చూడండి, ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇది నేర్చుకోవడం చాలా ఈజీ. ఓకే, మోడల్స్ ఏదైతే చెప్పానో అవి బాగా తరోగా నేర్చుకుంటే ఈజీగా చేసేయచ్చు. ఈ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి ఇది ఒకటి మోడల్ వస్తుంది. ఇంకొక ఏరియా ఏంటంటే పాత్ ట్రేస్డ్ బై చార్జ్ పార్టికల్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, సో ఇక 4 కేసెస్ ఉంటుంది. ఆ 4 కేసెస్ తరోగా నేర్చుకోవాలి. స్ట్రైట్ లైన్ పాత్ ఒక కేసు, సర్క్యులర్ పాత్ ఒక కేసు, అండ్ హెలికల్ పాత్ ఒక కేసు. ఇంకోటి సర్క్యులర్ పాత్లోనే లిమిటెడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రీజన్ ఉంటే దాని డీవియేషన్ ఎంత అనే ఒక మోడల్ ఉంటుంది. ఈ 4 కేసెస్ సరిగ్గా నేర్చుకుంటే ఒక క్వశ్చన్ దాని నుంచి వచ్చేస్తుంది. ఓకే, సో అయిపోతుంది. అది కూడా ఈజీయే రిలేటివ్లీ. కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే యావరేజ్గా ఉన్న స్టూడెంట్స్ కూడా చేయగలరు ఈ చాప్టర్స్ నేను చెప్పేటివన్నీ. సో ఇది అయిపోయాక మన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఒక చాప్టర్ ఉంది, ఆల్టర్నేటింగ్ కరెంట్ అని ఒక చాప్టర్ ఉంది. ఈ రెండిట్ల నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో మోస్ట్లీ 80% ఛాన్స్ మోషనల్ ఈఎంఎఫ్ అనే ఒక సబ్ టాపిక్ ఉంది. 80% ఛాన్స్ ఆ ఏరియా నుంచి వచ్చే అవకాశం ఉంది. సో ఈఎంఐ అనే చాప్టర్లో మోషనల్ ఈఎంఎఫ్ని బాగా చూసుకోవాలి స్టూడెంట్స్. అప్పుడు ఆ చాప్టర్ నుంచి ఆ క్వశ్చన్ వస్తే వాళ్ళు సాల్వ్ చేసేయగలరు. ఇంకా అది కాకుండా డీవియేట్ అయ్యి వేరే క్వశ్చన్ ఇస్తే ఆ చాప్టర్ అంతా బాగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. 20% చెప్పలేము మనం. ఆల్టర్నేటింగ్ కరెంట్లో సిరీస్ ఎల్సిఆర్ సర్క్యూట్ మాత్రమే సిలబస్ లో ఉంది. ఆ ఒక్క సర్క్యూట్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, చాప్టర్ అంతా కూడా ఒక్క సర్క్యూట్ గురించే. దాంట్లో మోస్ట్లీ రిజనెన్స్ కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ నేర్చుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఆ కండిషన్ మీదనే క్వశ్చన్ ఉంటుంది. సో కొంచెం ఇది కన్ఫ్యూజింగ్ చాప్టర్ అన్నమాట. ఏసీ జాగ్రత్తగా పిల్లలు ఆ సైనూసాయిడల్ ఫంక్షన్స్ ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుంటే గెట్ ఆన్ అయిపోతారు. దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ. ఇవన్నీ చేశాక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఈఎం వేవ్స్ అనే చాప్టర్ ఏదైతే ఉందో చాలా సింపుల్. కరెక్ట్గా 2 గంటలు, 2 గంటలు కూడా అవసరం లేదు, 1.5 సేపు దాని మీద కూర్చుంటే అయిపోతుంది ఆ చాప్టర్. ఓకే, 1.5. కాకపోతే ఆ 1.5 దీనికి పెట్టాలంటే ఈ ఫస్ట్ ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం అంతా అవగాహన తెచ్చుకొని అప్పుడు పెట్టాలి. ఓకే, సో ఇదంతా రివైజ్ చేసి ఈఎం వేవ్స్ ఒక 1.5 సేపు దాని మీద కూర్చొని పీవైక్యూస్ చూస్తే స్టూడెంట్స్ కి అర్థమైపోతుంది, అబ్బాయి ఇంత ఈజీనా అనిపిస్తుంది. దాంట్లో నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఏ పేపర్ అయినా తీసుకోండి, ఈఎం వేవ్స్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది. సో ఇప్పుడు ఈఎం వేవ్స్ మన మోడర్న్ ఫిజిక్స్ అయిపోయాక ఆప్టిక్స్ అనే ఏరియాలో వేవ్ ఆప్టిక్స్ లో యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ మాత్రం ఉంది. దాని నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. రే ఆప్టిక్స్ లో మోస్ట్లీ క్వశ్చన్ లెన్స్ మీదే వస్తుంది, లెన్స్ మీద రే ఆప్టిక్స్ లో. సో ఆప్టిక్స్ లో ఈ 2 చూసుకుంటే సరిపోతుంది. వేవ్స్ అనే ఒక చాప్టర్ ఉంది. సో అదేంటంటే దాని అప్లికేషన్ డిఫరెంట్ చాప్టర్స్ లో మెయిన్ ఆ వేవ్స్ అనే చాప్టర్ ఆధారపడే యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. సో వేవ్స్ అనేది ఫస్ట్ రివైజ్ చేసి తర్వాత మనం వేవ్ ఆప్టిక్స్కి వెళ్ళాలన్నమాట. సో ఇది దీంతో మన సెకండ్ ఇయర్ అంతా అయిపోతుంది. సో ఇదంతా నేను చెప్పింది చేస్తే సెకండ్ ఇయర్ టాపిక్స్ మొత్తం వాళ్ళు సులువుగా ఫిజిక్స్ చేయగలరు. 50% అబవ్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది కూడా దాటి ఇంకా మాకు టైం ఉంది, ఇంకా మేము చేయగలం అంటే అప్పుడు నెక్స్ట్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్ ఏరియా ఫస్ట్ ఇయర్కి వెళ్ళాలి. ఫస్ట్ ఇయర్ అది కూడా హీట్ అండ్ థర్మోడైనమిక్స్ చాలా ఈజీ. ఇన్ఫాక్ట్ నిజంగా చెప్పాలంటే మోడర్న్ ఫిజిక్స్ గురించి మనం ఎలా అయితే మాట్లాడుకున్నామో అలాగే అనమాట. ఓకే, దీంట్లో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అని ఒకటి ఉంది. ఆర్ఎంఎస్ వెలాసిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, ఆర్ఎంఎస్ వెలాసిటీ ఆఫ్ గ్యాస్ పార్టికల్స్ అని. అది నేర్చుకున్నా కూడా దాని నుండి ఒక క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ. ఆర్ఎంఎస్ వెలాసిటీ నుంచి RMS velocity is proportional to root over temperature అని ఒక సింపుల్ ఈక్వేషన్ ఉంది. దాని మీద చాలాసార్లు రిపీటెడ్గా క్వశ్చన్ వచ్చింది, అంటే రకరకాలుగా. సో అది ఈజీ, చాలా ఈజీ.
అండ్ అలాగే థర్మోడైనమిక్స్ లో పీవీ డయాగ్రామ్స్ అని ఉంటాయి. ఆ పీవీ డయాగ్రామ్స్ ని ఎలా అనలైజ్ చేయాలి చాలా ఈజీ. సో ఇంతకుముందు కార్నోస్ చదివాం కదా మనం. సో కార్నోస్ ఇంజిన్ ఉండేది, బట్ ఆ సిలబస్ నుంచి తీసేశారు. బట్ ఎలాగో మనం ఆ 1% డీవియేషన్ తీసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి అక్కడ దాకా వచ్చిన స్టూడెంట్ అది కూడా ఒకసారి చూసుకుంటే అయిపోతుంది. సో హీట్ అండ్ థర్మోడైనమిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ రెండిట్లో ఒకటి ఆర్ఎంఎస్ వెలాసిటీ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి 80% ఛాన్స్ ఉంది దాని నుంచి రావడానికి. సో ఇది చదువుకుంటే ఆ 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇంతవరకు అయిపోతే అప్పుడు మెకానిక్స్కి వెళ్ళాలి. రివిజన్ లో ది టఫెస్ట్ పార్ట్ ఇన్ ఫిజిక్స్ మెకానిక్స్ లాస్ట్ కి పెట్టుకున్నాం. లాస్ట్ కి ఎవరైతే మెకానిక్స్ లో స్ట్రాంగ్ ఉన్నారో అసలు వాళ్ళు ఈ పార్టీకి నేను చెప్పినంత వాళ్ళకి ఈజీగా వచ్చేసి ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు నేను చెప్పేది ఎవరికంటే ఫిజిక్స్ నేను అంత బాగా చేయలేనేమో అని కొంచెం భయపడే స్టూడెంట్స్ కి చెప్తున్నాను. ఓకే. సో లాస్ట్ మనం మెకానిక్స్కి వచ్చి ఎలాంటి భయం లేకుండా అప్పటికి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది కాబట్టి ఒక్కొక్క చాప్టర్ మెల్లగా మనం చదవడానికి ట్రై చేద్దాం. కైనమాటిక్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. కానీ మెకానిక్స్ ఏంటంటే ఇప్పుడు ఇన్ని చాప్టర్స్ లో నేను ఈ ఏరియా నుంచి ఖచ్చితంగా 80% ఛాన్స్ అని చెప్తున్నాను కదా, అలా లేదు. ఇది ఎలా అయినా వాళ్ళు ట్విక్ చేసి ఇవ్వచ్చు అనమాట. అంటే ఒక క్వశ్చన్ పేపర్ సెట్టర్ కి తన క్రియేటివిటీ అంతా యూజ్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంది మెకానిక్స్ లో. అందుకే అక్కడ స్టఫ్ ఉంటాయి, స్టఫ్ వస్తాయి. అంటే వేరే రకరకాలుగా దాన్ని క్రియేట్ చేసి మోల్డ్ చేసి కొత్త మోడల్స్ క్రియేట్ చేయొచ్చు. అంతేందుకు నేనే క్లాస్ చెప్పేటప్పుడు మెకానిక్స్ అప్పటికప్పుడు ఒక కొత్త మోడల్ ఐడియా వస్తుంటే నేను ప్రాబ్లం ఇస్తుంటాను. సో మెకానిక్స్ అనే ఏరియా అందుకే టఫ్. ఓన్లీ బాగా ఆ సబ్జెక్ట్ మీద పట్టుంది, బాగా లాజికల్ థింకింగ్ ఉంది, బాగా తెలివిగా ఆలోచించగలిగితేనే చేయగలుగుతారు. సో ఒకవేళ ఇది అంత వీక్ గా ఉన్నా ఏదో ఒక 2-3 చాప్టర్స్ వాళ్ళు మేనేజ్ చేసి చేయగలిగిన, ఇందాక మనం చెప్పినంత స్ట్రాటజీ ఫాలో అవుతాయి, మంచి మార్క్స్ వస్తాయి ఫిజిక్స్ లో. దీంట్లో పోయినా కూడా దీన్ని కూడా వాళ్ళు పుల్ ఆఫ్ చేయగలిగితే ఇంకా తిరగలేదు. గ్యారంటీ ఎన్ఐటీలో సీట్ వచ్చేసినట్టు 99%. ఇంకా వాళ్ళు అడ్వాన్స్డ్ కి ప్రిపేర్ అయిపోవచ్చు అంతే. సో ఈ మెకానిక్స్ లో కైనమాటిక్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. న్యూటన్స్ లాస్ అనే చాప్టర్ లో ఆ చాప్టర్ నుంచి డైరెక్ట్ గా క్వశ్చన్ రాకపోవచ్చు, కానీ ఈ మెకానిక్స్ మొత్తం దాని మీద ఆధారపడి ఉంది. సో ఒక ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా గీయాలి, ఒక ఈక్వేషన్ ఎలా రాయాలి, న్యూటన్స్ లాస్ ఎలా అప్లై చేయాలి, ఇది నేర్చుకోక తప్పదు. దీనికి ఎలాంటి షార్ట్ కట్స్ లేవు. దాంట్లో కన్స్ట్రెయింట్ ఈక్వేషన్స్ అని కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, ఒక 5-6 టెక్నిక్స్ నేను ఎప్పుడు క్లాస్ లో అందరికి చెప్తాను. అవి నేర్చుకుంటే ఒక క్వశ్చన్ దాని నుంచి వస్తే యూఆర్ లక్కీ, ఈజీగా చేసేయచ్చు. ఓకేలా న్యూటన్స్ లాస్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తే, ఫ్రిక్షన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అది టఫెస్ట్ చాప్టర్. సో బాగా దాని మీద లోతు అవగాహన ఉంటేనే చేయగలుగుతారు. అది కూడా మీకు టైం ఉంటే కొంచెం రివైజ్ చేసి, దాంట్లో కూడా బ్లాక్ ఆన్ బ్లాక్ మోడల్ ఒకటి ఉంది, కనెక్టెడ్ బాడీస్ లో ఫ్రిక్షన్ ఉంటే ఎలా అనేది ఒక మోడల్ ఉంది. ఇలాంటి కొన్ని రెగ్యులర్ మీరు ఏ బుక్ తీసినా మోడల్స్ వస్తాయి, అవి చూసుకుంటే సరిపోతుంది. ఫ్రిక్షన్ గురించి ఒక అవగాహన అన్నమాట. ఇవన్నీ కూడా నేను చెప్పే టఫ్ చాప్టర్స్. మెకానిక్స్ సర్క్యులర్ మోషన్ నుంచి మళ్ళీ ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అది హారిజాంటల్ సర్క్యులర్ మోషన్ అని అవ్వచ్చు, లేదా వర్టికల్ సర్క్యులర్ మోషన్ అని అవ్వచ్చు. సో దీని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో దీనికి సర్క్యులర్ మోషన్ మీద బాగా పట్టు ఉండాలి. ఈ ఏరియా నుంచి వస్తుందని నేను చెప్పలేను. ఓకే. సో వర్క్ పవర్ ఎనర్జీ అని ఒక చాప్టర్. సో చాలా మంది దీంట్లో ఈ వర్క్ పవర్ ఎనర్జీలో కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ అనే ఏరియా నుంచే క్వశ్చన్ రావడానికి 60% ఛాన్స్ ఉంది. 60%. అది బాగా నేర్చుకుంటే వర్టికల్ సర్క్యులర్ మోషన్ అనే కాన్సెప్ట్ కూడా వాళ్ళు బాగా చేయగలరు అనమాట. సో ఈ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఎప్పుడు అప్లై చేయాలి, ఎలా చేయాలి అనేది సరైన అవగాహన స్టూడెంట్స్ కి ఉండాలి. అప్పుడు ఈ ఏరియా నుంచి వచ్చే క్వశ్చన్స్ వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారు. తర్వాత సెంటర్ ఆఫ్ మాస్ అనే ఒక చాప్టర్ ఉంది. సో దీని మీద డైరెక్ట్లీ ఒక క్వశ్చన్ రాకపోవచ్చు, బట్ దాని అప్లికేషన్ ఏ చాప్టర్ అయినా రావచ్చు. సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవడం అనేది, అందుకే మనం చెప్పలేము. సో ఈ చాప్టర్ ఖచ్చితంగా సెంటర్ ఆఫ్ మాస్ ఎలా కనుక్కోవాలనేది స్టూడెంట్ నేర్చుకోవాలి. తర్వాత కొలిషన్స్ అనే ఒక చాప్టర్ ఉంది, ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. అది కూడా ఖచ్చితంగా కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అనే దాని మీదే ఉంటుంది. సో ఈ చాప్టర్ లో మనం ఆ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం సరిగ్గా నేర్చుకుంటే 90% దాని నుంచి వచ్చే క్వశ్చన్ సాల్వ్ చేసేయచ్చు. తర్వాత అత్యంత టఫ్ చాప్టర్ రొటేషన్. ఆ రొటేషన్లో 50% ఛాన్స్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవడం మీద ఒక క్వశ్చన్ వస్తుంది. సో మాక్సిమం పేపర్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మీద ఒక క్వశ్చన్ డైరెక్ట్లీ అని ఇండైరెక్ట్లీ అని ఉంటుంది. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎలా కనుక్కోవాలో నేర్చుకోవాలి.
అండ్ ఇంకొక 40% ఛాన్స్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అనే ఒక చిన్న టాపిక్ ఉంది, దాని నుండే వస్తాయి మాక్సిమం క్వశ్చన్స్. ఇవి దాటిస్తే ఇంకా టఫ్ క్వశ్చన్ ఇచ్చినట్టే, ఇంకా టఫ్ ఇచ్చినట్టే ఆ చాప్టర్ నుంచి. సో ఇది అయిపోతే మెకానిక్స్లో కొంచెం ఈజీ పార్ట్ ఏంటంటే గ్రావిటేషన్లో ఖచ్చితంగా రిపీటెడ్గా కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మీద ఒక క్వశ్చన్ వస్తుంది, సింపుల్ హార్మోనిక్ మోషన్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది, అది కూడా టైం పీరియడ్ కనుక్కోవడం. ఇవి ఈజీ అన్నమాట. సో ఇవన్నీ అయిపోతే సాలిడ్స్ అండ్ ఫ్లూయిడ్స్ అనే ఒక చాప్టర్ ఉంది. సో దాని మీద ఇది కూడా కొంచెం మళ్ళీ డిఫికల్ట్ చాప్టర్, దాని మీద ఖచ్చితంగా 1 లేదా 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ పార్ట్ అంతా కూడా మనం కాన్సెప్ట్ మీద పట్టుంటే కానీ చేయలేము, ఈ మెకానిక్స్ పార్ట్ అంతా. మిగతావన్నీ కొంచెం బాగా రివైజ్ చేసి కొంచెం కష్టపడి గెట్ ఆన్ అయిపోవచ్చు. దీనికి మాత్రం ఒక సపరేట్ స్కిల్ కావాలి ఈ మెకానిక్స్ పార్ట్ చేయడానికి. ఇది కంప్లీట్ ఫిజిక్స్ ప్రిపరేషన్. సో ఈ ఆర్డర్లో చదువుకొని ఏది ఫస్ట్ వాళ్ళ స్థాయిలో ఫిజిక్స్ కి ప్రిపేర్ అవుతే మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. స్టూడెంట్స్ చూశారు కదా. సో సార్ వచ్చేసి మీకు టోటల్గా ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వరకు ఉన్నటువంటి ఏదైతే చాప్టర్స్ ఉన్నాయో, ఏ చాప్టర్ ఈజీగా ఉంటుంది, ఏ చాప్టర్లో 80% ఛాన్స్ వచ్చేటువంటి క్వశ్చన్స్, ఆ టాపిక్స్ ముందుగా అంటే ఫిజిక్స్లో కొంత భయం ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏ చాప్టరు, ఏ ఏరియా, ఏ టాపిక్ నుంచి కొంత ఏవి ఎక్కువ హార్డ్ ఇస్తారు, అంటే ఎక్కువ స్కోర్ ఎవరు చేయగలటువంటి అన్ని విషయాలు కూడా నాకు తెలిసి ఇంత క్లియర్గా నాకు తెలిసి ఎవరు కూడా చెప్పలేరు అనుకుంటా ఫిజిక్స్ మీద. సో కాబట్టి ఎవరు ఫిజిక్స్లో ఎక్కువ స్కోర్ తెచ్చుకుందాం అనుకున్నా, ఫిజిక్స్ అంటే సబ్జెక్ట్ అంటే మీకు ఏమాత్రం కొంచెం భయం ఉన్నా కానీ ఈ వీడియో మరి మీరు పూర్తిగా చూస్తున్నట్లయితే ఇంకా చాలా క్లియర్గా అర్థమయ్యేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. టోటల్గా ఫస్ట్ ఇయర్ని సెకండ్ ఇయర్ని డివైడ్ చేసి అందులో ఈజీ చాప్టర్స్ ఏంటి, ఈజీ టాపిక్స్ ఏంటి, ఏది టఫ్ టాపిక్ అని చెప్పేసి సార్కున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఆధారంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేసి సో టోటల్గా మీకు ఫిజిక్స్ జేఈ మెయిన్స్కి ఎలా ప్రిపేర్ కావాలి అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్ కట్గా చెప్పారనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత క్లియర్గా నాకు తెలిసిన ఏదో 10 minutes అనుకున్నా కానీ దాదాపు టోటల్ సిలబస్ కూడా మీరు కవర్ చేసి క్లియర్ కట్గా పిక్చర్ చూపించారనమాట. ఇది విన్న స్టూడెంట్స్కి మాత్రము ఖచ్చితంగా వాళ్ళు మంచి స్కోర్ అయితే చేయగలిగిన నమ్మకం అయితే నాకుందనమాట. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్.